స్తుతించాను. నేను మహాకనికరము పొందితిని. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరంతరము కాదు. అమ్మగారు ఏమైనా ముట్టుకోవచ్చు. అమ్మగారు ఏంటి అమ్మగారు ఎవరిని ముట్టుకోనివ్వట్లేదు నన్ను? ఎందుకంటే వీళ్ళందరూ పరలోకంలో స్థిరులై ఉన్నారు. నువ్వు ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి నీవు జీవించలేకపోయింది. అందుకే వీరెవరిని ముట్టుకోవడానికి నీకు అర్హత లేదు. సరే అమ్మగారు, అయితే నేను భూమి మీదకి వెళ్ళిపోయి మళ్ళీ నా తప్పులని నేను తెలుసుకున్నాను కదా, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, సాక్ష్యం చెప్తాను, దేవుని సన్నిధిలో అంగలార్చుకొని ప్రార్థన చేస్తాను. ఎందుకు అమ్మగారు నన్ను తీసుకెళ్ళట్లేదు పరలోకానికి? ఎందుకంటే మరణం అనేది మనిషికి జీవితంలో ఒక్కసారి వస్తుంది. అలాగే పరలోకంలో కూడా స్థానం అనేది ఒక్కసారి మాత్రమే సంపాదించుకోగలగాలి. నువ్వు భూమి మీదకు వెళ్ళాలంటే నీకు అర్హత కావాలి. ఎందుకంటే నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళడం వీలు కాదు. కేవలం దేవుని కృప మాత్రమే దానికి సహాయం చేయగలుగుతుంది. అవునమ్మగారు, అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మగారు. భూమి మీదకి వెళ్ళి ప్రజలందరి కోసం ప్రార్థన చేసి, అందరి కోసం ప్రార్థన చేసి, నా కుటుంబం కోసం అందరి కోసం ప్రార్థన చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అమ్మగారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. దేవుణ్ణి అడుగు, దేవుని బ్రతిమాలు. సరే అమ్మగారు. సూత్రం మాకు కూడా మహోదర సర్వాధికార సృష్టికర్త నీకే సోదనానైనా ఆయా పరలోకానికి వెళ్ళడానికి నాకు చోటు ఇవ్వండి వేసాయా. ఆయా అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభు, నాకు ఇవ్వమని అడుగుచున్నానేసా. ఈ చిన్న ప్రార్థన పాస్టర్ చూసిన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ పాట కోసం ప్రార్థించండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరి కోసం? ఈ పార్టీ కోసం. పావనికి మంచి ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళందరూ బట్టి చప్పట్లు కొట్టాడు ఒకసారి. కళ్యాణానికి కూడా పెట్టాను. చాక్ పీస్ రాసేయాల్సింది. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. వీళ్ళందరూ ఒకసారి ఫోటో తీయండి మమ్మల్ని.